జూలై 1, 2025 నుంచి కొన్ని ముఖ్యమైన ఆర్థిక నిబంధనలు మారుతున్నాయి. ఇవి మీ బ్యాంకింగ్, ట్యాక్స్ ఫైలింగ్, రైల్వే ప్రయాణం, ఇన్వెస్ట్మెంట్, డిజిటల్ పేమెంట్లపై ప్రత్యేక ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ముందుగానే అవగాహన కలిగి ఉండడం అత్యంత అవసరం. కొత్త పాన్కు ఆధార్ లింకు. ఇకపై జూలై 1 నుంచి కొత్త పాన్ కార్డు తీసుకోవాలంటే ఆధార్ నెంబర్ మరియు వెరిఫికేషన్ని తప్పనిసరి చేశారు. ఇంతకుముందు అయితే పాన్ కార్డు కోసం ఏదైనా గుర్తింపు కార్డు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అవసరం. కానీ జూలై నుంచి ఒక్క ఆధార్ కార్డు మరియు దానికి లింకు చేసిన ఫోన్ నెంబర్ని తీసుకొని వెళ్తే సరిపోతుంది. ఆదాయపు పన్ను శాఖ ప్రకారం ఒక ఫోన్ కార్డుకు మించి ఉండకూడదు. ఒకవేళ ఉంటే 10,000 జరిమానా విధిస్తారు. రైల్వే టికెట్ల బుకింగ్పై మార్పులు. జూలై 1, 2025 నుంచి ఐఆర్సీటీసీ ద్వారా రైల్వే టికెట్ బుకింగ్పై కొన్ని కీలక మార్పులు అమలులోకి రానున్నాయి. ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేసుకుంటేనే టికెట్ని పొందగలరు. రైల్వే టికెట్లు బుకింగ్ చేసుకోవాలంటే ఆధార్ వెరిఫికేషన్, ఓటీపీ తప్పనిసరి చేశారు. ఇక తత్కాల్ టికెట్ బుకింగ్లో కూడా మార్పులు జరిగాయి. జూలై 15 నుంచి టికెట్ బుకింగ్ సమయంలో ఆధార్ ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తత్కాల్ టికెట్లను ఏజెంట్ల ద్వారా చేసుకునేటట్టు అయితే వారికి తత్కాల్ బుకింగ్ సపోర్ట్ చేసిన 30 నిమిషాల తర్వాతనే వారికి బుకింగ్ చేసుకోవడానికి వస్తుంది. దీనివల్ల టికెట్ బుకింగ్ అవసరమైన వారికి బుక్ అయ్యేలాగా రైల్వే శాఖ ముందుకు తీసుకువచ్చింది. ఇది జూలై 15 నుంచి ప్రారంభం కానుంది. రైల్వే టికెట్ ధరలు పెంపు. రైల్వే శాఖ జూలై 1, 2025 నుంచి టికెట్ ధరలను సవరించనుంది. ప్రతి 500 కిలోమీటర్లు దాటాక ప్రతి ఒక ఎక్స్ట్రా కిలోమీటర్కి 1 పైసా వర్తిస్తుంది. ఇది ప్రతి సెకండ్ క్లాస్ ట్రైన్ టికెట్కి వర్తిస్తుంది. మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లకి, నాన్ ఏసీ ప్రయాణానికి కిలోమీటర్కు 1 పైసా, ఏసీ కోచ్కి 2 పైసల చొప్పున ధరలు పెంచారు. ఆదాయపు పన్ను రిటర్ను పొడిగింపు. ప్రతి సంవత్సరం ఆదాయపు పన్ను రిటర్ను జూలై నెలలో ఫైల్ చేస్తుంటారు. కానీ ఈసారి సెప్టెంబర్ 15 వరకు పొడిగించబడింది. ఈ మార్పుల వల్ల పన్ను చెల్లింపుదారులకు తాత్కాలిక ఊరట కలుగుతుంది. బ్యాంకింగ్ మరియు ఏటీఎం ఛార్జీల మార్పులు. జూలై 1, 2025 నుంచి బ్యాంకింగ్ మరియు ఏటీపీ ఛార్జీల్లో కీలక మార్పులు అమలులోకి రానున్నాయి. ముఖ్యంగా యాక్సిస్ బ్యాంకు మరియు ఐసీఐసీ బ్యాంక్ వంటి ప్రైవేట్ బ్యాంకులు ఖాతాదారులకి ఉచితంగా అనుమతించారు.